ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కాబట్టి మనం అలా చేయకూడదని పాపం ఈయన 75 ఏళ్ల వయసులో బాధ్యతతోటి ఏడాది అయిన తర్వాత విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడదామని ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఆయన వస్తున్నప్పుడు ఆయనని డిసప్పాయింట్ చేయటం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగిలిన మీ జిల్లా పార్టీల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ రకంగా వ్యవహరించడం కరెక్టేనంటారా? నందమూరి బాలకృష్ణ గారు కూడా రాలేదండి. సార్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఎందుకంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి సార్, మనం బేసజాలకు పోకుండా ఏది కూడా 1 to 1 అంటున్నారు మీరు. 1 to 1 మనం మాట్లాడేటప్పుడు నిజాలు మనం పర్ఫెక్ట్ గా మాట్లాడుకోవాలి. మనం అధికారంలోకి వచ్చినటువంటి రెండో నెల నుండి కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కొన్ని ఇండ్లకి వెళ్ళడం కానీ, అంటే ఒక బహిరంగ సభ పెట్టే ముందు కొంతమంది ఎన్నిక కన్నటువంటి కొంతమంది ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ బాగు తెలుసుకోవడం, మీ పరిస్థితులు ఏంది, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందులను నేను ఏ విధంగా మీకు తొలగించగలను అని చెప్పి అందరితో పోయి ఇంట్లో వాళ్ళతో పాటు కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడి, ఆ విధంగా మాట్లాడినప్పుడే రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుస్తాయని చెప్పి 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఆయన వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సెరిస్మాతో, తెలుగుదేశం పార్టీ సెరిస్మాతో మీరు గెలిచిపోయి మీ ఇష్టానుసారం మీరు ఏది చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఇక్కడ జరగదు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ విధంగా ఒకసారి అనేది చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చాడు. రేపు మళ్ళీ కూడా ఇదే విధంగా మీ ప్రవర్తనలో కానీ మార్పు లేకపోతే ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలా, లేదు పూర్తి టైం ఎమ్మెల్యేలుగా మీ రాజకీయ జీవితాన్ని కొనసాగించాలా అనేది ఈ డుమ్మాగొట్టిన ఎమ్మెల్యేలు కొంతమంది తెల్లవారితో పోయి మధ్యాహ్నం దాకా ఉండి ప్రజెంట్ చేసేసి ఇప్పుడు మన స్కూల్లో పోయి ప్రజెంట్ చెప్పేసినా అయిపోయింది మనం వెళ్ళొచ్చులే అనేసి వచ్చేసారే, అలాంటి వాళ్ళకు కూడా సీరియస్ గా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇంకా మీదట దీంట్లో ఈ డొమాగొట్టిన వాళ్ళలో కొంతమంది అయితే నిజమైన కారణాలతో పెద్ద ఆయనకి చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళిన కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏముందిలే కానీలే మనకు మాట్లాడేది మనం లైవ్ లో చూసేద్దాము, చంద్రబాబు నాయుడు చెప్పేది మనం వీళ్ళ లైవ్ లో చూసేస్తే సరిపోతుంది కదా, మనమేమో ఆడికి పోయేది చేసేది లేదు కదా అని కొంతమంది అనుకోని ఉండేటువంటి కొంతమంది అతి తెలివి పరులు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తలుపులు బిడాయించి కూర్చున్నారు, ఎవరిని కలవలా. ఈయన నేను కలుస్తాను రా బాబు రండి అంటే ఇక్కడ ఎగ్గొట్టారు. మరి ఇది కరెక్టేనా? ఎందుకంటే రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎంతో సంయమనం పాటించిన తర్వాత కానీ ఆయన కోపం బయటికి రాదు. నిన్న వచ్చింది బయటకు వచ్చింది. ఎంత నిగ్రహించుకున్నాడు. నిన్న బరస్ట్ అయిపోయాడు. అవుట్ రైట్గా ఏమనుకుంటున్నారు మీరు 1 టైం ఎమ్మెల్యేగా ఇప్పటికి 2 సార్లు అన్నాడు ఆ మాట, 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోమాకండి అని. ఏమంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఎంత దూరం ఉన్నాయండి మీ పార్టీ హెడ్ క్వార్టర్స్కి? అక్కడ ఎమ్మెల్యేలు రాలేరా అండి? అవునవును సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు దాదాపు ఆ పార్టీలో నేను 28 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా. ఆయనతో సన్నిహితంగా దగ్గరగా చాలా సార్లు జూమ్ కాల్లో మాట్లాడడం కానీ, ఆయనతో మామూలుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఒక 20-30 సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఒక పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నేను పోతే కూడా నా భుజం మీద చేసి ఏం సురేంద్ర బాగున్నావా, మీ పరిస్థితి ఏంది అని అడిగి తెలుసుకునేటువంటి నైజం అది. అందుకే నేను ఆయన అంత ఇష్టపడతా. ఎవరు ఏమైనా మాట్లాడినా కూడా నాకు కోపం ఎందుకు వస్తుందంటే అంత ఇష్టపడతాను కాబట్టి, అంత మంచి నాయకుడు కాబట్టి. ఇప్పుడు ఒకనొక దశలో 72 సంవత్సరాలు సార్ మీకోసం యాత్ర ఏదో స్టార్ట్ చేసినాడు. 68 సంవత్సరాల్లో అనంతపూర్లో ముగించి, అనంతపూర్లో ఆయనతో పాటు అనంతపూర్ నుండి తిరుపతికి వచ్చాం. తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని క్లోజ్ చేయాలనేసి వచ్చారు. నైట్ 2 గంటలకు వచ్చారు సార్ అలిపిరి దగ్గరికి. 2 గంటలకు వస్తే మీకు తెలుసు అలిపిరిలో 2 గంటలకు క్లోజ్ చేస్తారు గేట్లు. టోల్ గేట్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేస్తే గేటు ఓపెన్ చేసేంత వరకు 2.5 hours అదే కారులో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఆ రోజు అంత దూరం జర్నీ చేసి కూడా ఆ వయసులో కూర్చొని ఏంది పార్టీ పరిస్థితి అని చూసుకొని దాని తర్వాత కొండ మీదకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని మళ్ళా ఆయన యాత్ర ఆయన స్టార్ట్ చేసిన సందర్భం. అంటే ఆయన ఒకరికే కాదు కదా, ఈ రోజు అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఓపిక లేదా అండి మీ నాయకులకి? ఆ పార్టీ ఓపిక లేదా అంత వయసులో?
ఎమ్మెల్యేలు అందరూ అనుభవిస్తున్నారు కదా. అనుభవించేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చరిస్మా లేకపోతే ఎవరండి వీళ్ళు? ఈ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ? ఆయన చరిస్మాతోనే కదా వీళ్ళు గెలిచారు. ఏదో కొంతమందికి ఉంటుంది. అంటే ఒక 2000, 3000, 4000 ఓటు బ్యాంకుని సమకూర్చుకోగలిగిన వాళ్ళనే ఉంటారు వీళ్ళంతా కూడా. పార్టీ తర్వాత అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడి ఫేస్ వాల్యూ, పార్టీ వాల్యూ, ఆ 2 వాల్యూలు కలిస్తేనే విజయానికి చేకూరుతారు. వచ్చేటప్పుడు ఒక పెద్ద 75 సంవత్సరాల మహానుభావుడు మిమ్మల్ని పిలిచి నేను మీటింగ్ పెడుతున్నాను రాండి, మీరందరూ మనం అందరూ కూడా మాట్లాడుకుందాం, మీ బాధలు ఏదన్నా ఉంటే చెప్పండి, రేపు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల ప్రశ్నలు వస్తాయి, ఎన్నో రకాల సమాధానాలు మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మనం ఇచ్చినటువంటి సూపర్ 6లో 4 అమలు చేసాము, ఇంకా 2 ఈ నెలలో అమలు చేస్తున్నాం. ఇంకేమన్నా ప్రజల దగ్గర నుండి డిమాండ్స్ వస్తాయా? లేదు, ప్రజల దగ్గర నుండి మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏసారి ఎప్పుడు లేనంత ఎక్స్పెక్టేషన్ ప్రజల్లో మన మీద ఉంది. అవి ఎలా చేద్దాం, ఎలా మాట్లాడదాం, లోటు బడ్జెట్ ను కూడా మనం ఎలా సమీకరించుకోవాలా, అభివృద్ధి ఏ విధంగా చేయాలా, ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడేదానికి ఒక కుటుంబ పెద్దగా మనం అందరూ కలిసి మాట్లాడుకుందాం అని చెప్పేటప్పుడు ఈ మిగతా కార్యక్రమాలు పక్కన పెట్టి వెళ్ళాలా. కార్యక్రమాలు ఉన్నాయిలేండి, అవన్నీ పక్కన పెట్టి వెళ్ళాలా. నాకు